హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు దేవర కొరటాల శివ దర్శకత్వంలో జూనియర్ ఎన్టీఆర్ నటిస్తున్న సినిమా దేవర. ఈ సినిమా గురించి లేటెస్ట్గా అప్డేట్ వచ్చింది. అదేంటి ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్. వీడియోని చూస్తున్నా కానీ ఎవరు లైక్ చేయట్లేదు మరియు సబ్స్క్రైబ్ చేయట్లేదు. ఫ్రెండ్స్, మీరు చేసే ప్రతి లైక్ ప్రతి సబ్స్క్రైబర్ మాకు ఎంతో విలువైంది. అలాగే షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఈ వీడియోని స్క్రిప్ట్ చేయకుండా పూర్తిగా చూడండి ఫ్రెండ్స్. ఇప్పుడు RRR సినిమా రిలీజ్ అయిన 2 ఏళ్ళు దాటింది. ఇంతవరకు తారక్ నెక్స్ట్ సినిమా ఆడియన్స్ ముందుకు రాలేదు. కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా చేస్తున్న జూనియర్ ఎన్టీఆర్ ఈ సెప్టెంబర్ 27న ఆడియన్స్ ముందుకు రానుంది. ఈ సినిమా తర్వాత జూనియర్ ఇమేజ్ నెక్స్ట్ లెవెల్లో చేరబోతుందని కామెంట్స్ చెప్తున్నారు. ఫ్యాన్స్ తీవ్రాలతో గ్లోబల్ స్టార్లో ఎనర్జీ అయిన జూనియర్ ఎన్టీఆర్ ప్రస్తుతం కొరటాల శివ దర్శకత్వంలో దేవర సినిమా నటిస్తున్న విషయం మనకు తెలిసిందే. పాన్ ఇండియా రేంజ్లో 2 భాగాలుగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా ఫస్ట్ క్వార్టర్ ఘాటిని దాదాపుగా ఫైనల్ స్టేజ్కి వచ్చినట్టు తెలుస్తుంది. ఈ సెప్టెంబర్ రిలీజ్ చేయడానికి డేట్ని ఫిక్స్ చేశారు మూవీ టీమ్స్. ఈ మధ్యలో ఓ సినిమా ఫంక్షన్లో మాట్లాడిన తారక్ అప్డేట్ ఇచ్చేశారు. సినిమా కథ ఎలా ఉండబోతుందో క్లారిటీ కూడా ఇచ్చేశారు. అంతేకాదు దేవరా సినిమా అభిమానులు కలర్ ఎగిరేసేలా ఉంటుందని కాంప్లిమెంట్ చేసినట్టు తెలుస్తుంది. దేవరా విషయంలో ఫస్ట్ నుంచి చాలా నమ్మకంగా ఉన్నారు తారక్. RRR రిలీజ్ తర్వాత నెక్స్ట్ వర్క్ ఏదైనా ఎక్కువ టైం తీసుకోవాలని అంతా ఒకేలా అనుకున్న ఎన్టీఆర్ తర్వాత సినిమా నెక్స్ట్ లెవెల్లో ఉండాలని చూస్తున్నారు. పక్కా ఫాలోయింగ్తో జెట్ స్పీడ్లో ఘాటింగ్ పని చేస్తున్నట్లు ఇప్పటికే టాలీవుడ్ నుంచి రాబోయే నెక్స్ట్ స్పెన్సెక్స్ ఈ మూవీ గట్టిగా నమ్ముతున్నారని. తారక్ జోడీగా జాన్వీ కపూర్ టాలీవుడ్కు పరిచయం అవుతుండడం, విలన్గా సైఫ్ అలీ ఖాన్ నటిస్తుండగా కూడా దేవరాలో కనిపిస్తున్నట్లు నమ్ముతుంది. ఈ నమ్మకంతో చిత్ర యూనిట్స్ దేవరా సినిమాపై ఫిక్స్లో ఉన్నట్టు తెలుస్తుంది. దేవరా సినిమా రిలీజ్కు చిత్ర యూనిట్స్ ఎంతగా ఎదురు చూస్తున్నట్టు తెలుస్తుంది ఫ్రెండ్స్.